30,000 మంది 40,000 మంది నియోజకవర్గంలో అని ప్రతి ఒక్కరు భావన చేసుకుంటారు. ఇంట్లో యాక్చువల్గా పాయింట్ కలుపుకోకూడదు లేక మరి యాక్చువల్గా మేము అందరికీ చేసి పంపించాం, అందరికి చేశాం. మరి అందరూ వస్తున్నారు ప్రారంభం వేసి వెళ్తున్నారు. కూర్చుంటే బాగుండేది. ఏదైనప్పటికీ ఈరోజు అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడో చోట ప్రతిరోజు అంబేద్కర్ గారి గురించి జరుగుతూ ఉంటుంది. అధ్యయనం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అంబేద్కర్ ఒక యూనివర్సల్ లైబ్రరీ. అంబేద్కర్ ఒక విజ్ఞాన ప్రపంచంలో ఏ శిక్షణాన్ని ఎంత గొప్పగా నేర్చుకుంటారో ఆ తర్వాత ఇంచుమించుగా ఆ స్థాయిలో మానవ జాతిలో ఒక నాయకుడి జయంతి జరుగుతుందంటే అది ఒక అంబేద్కర్ జయంతి అవుతుందని ఈ సందర్భంగా మనందరం గుర్తుంచుకోవాలి. భారతీయులుగా మనందరికీ గర్వకారణం. ప్రధానంగా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే అంబేద్కర్ భారత రాజ్యాంగంలో వాటి యొక్క విలువ ఔన్నత్యం మనందరూ చేయాలంటే ముందు మన ధర్మశాస్త్రం అంటే ఏంటో మనం చేయాలి. 1820 వరకు సూత్ర కులాలు కమ్మ, రెడ్డి, ఉలమ, కాసు కులాలను కలుపుకొని సూత్ర కులాలు ఏ ఒక్క కులానికైనా చదువుకునే హక్కు లేదు, ఆస్తి సంపాదించుకునే హక్కు లేదు, పరిపాలన చేసే హక్కు లేదు, ఏ ఒక్కరికి వాక్ స్వాతంత్రం లేదు. అందరూ మౌన జవాలుగానే పెరుగుతున్నారు. ఈ వర్ణ వ్యవస్థ చేత అన్ని సామాజిక వర్గాల వారు కుల కట్టు భాషతోనే కట్టిపడ్డారే కానీ ఏ ఒక్కరికి సమానత లేదు. కానీ అంబేద్కర్ జన్మించిన తరువాత అందరూ తలరాతులు మార్చబడ్డాయి. అంబేద్కర్ జన్మించిన తరువాతనే అందరినీ చదువు వైపు అందించాడు. ఓటకు కల్పించి అందరినీ అధికార వైపు అందించాడు. ప్రతి ఒక్కరూ సంపాదించుకునే ఆశలకు